సంజు ది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ T20 వరల్డ్ కప్ 2026 ఈడెన్ గార్డెన్స్లో జరిగినటువంటి ఈ మ్యాచ్లో సంజు ది ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అసలైన ఆట చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి సోషల్ మీడియా అకౌంట్స్లో సంజు సంజు సంజు. సో మరి ఆయన ఆట తీరు అంత అద్భుతంగా చూపించాడు. అయితే 50 బంతుల్లో 97 రన్స్, అది కూడా నాట్అవుట్ రన్స్ చేసి ఒక ట్రెండ్ని సృష్టించాడు. మన భారత్ జట్టుని సెమీఫైనల్స్కి తీసుకెళ్లాడు. సో ఇంత అద్భుతమైనటువంటి ఆట చూసిన తర్వాత ఎవరైనా కూడా పొగడకుండా ఉంటారా? సినిమా సెలబ్రిటీస్తో సహా, రాజకీయ ప్రముఖులతో సహా ప్రతి ఒక్కరు కూడా సంజు గురించి, ఆయన ఆట గురించి, నేను జరిగినటువంటి ఆ మ్యాచ్ గురించి మాట్లాడమే. సో వెస్టిండీస్ పైన ఈ విధంగా ఒక గెలుపు సాధించడం అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఉత్సాహాన్ని, కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. ఈసారి ఖచ్చితంగా కప్ని మనమే కొడుతున్నామని ఒక నమ్మకాన్ని భారత్ జట్టుని, అంటే భారత్లో ఉన్నటువంటి క్రికెట్ ప్రేమికులు అందరిలో కూడా సంజు ఒక కొత్త నమ్మకాన్ని తీసుకొచ్చాడు. సో మరి మనం గత నుంచి కూడా చూస్తూ ఉన్నాం, ప్రతి ఒక్క మ్యాచ్లో కూడా మన భారత్ జట్టు చూపించినటువంటి ఆ చొరవ, వాళ్ళ ఆట విధానం అనేది ప్రతి ఒక్క భారతీయుడి గుండెల్లో ఒక గొప్ప ఆనందాన్ని తీసుకొస్తుంది. అండ్ క్రికెట్ అనేది ముఖ్యంగా ఇండియన్స్కి ఒక ఎమోషన్. ఇది ఒక జస్ట్ ఆట మాత్రమే కాదు, ఒక ఎమోషన్ అనేది, ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ అన్నీ కూడా నిండి ఉంటాయి. ఒక జట్టు అంటే ఒక మ్యాచ్ని గెలిచిన తర్వాత మన ఇండియన్స్, అంటే మన జట్టు పరంగా ఎవరైతే ఆడారో వాళ్ళ కళ్ళల్లో కనిపించే ఆనందాన్ని ప్రతి ఒక్క ఇండియన్ కూడా వాళ్ళ కళలో ఫీల్ అవుతూ ఉంటారు. అరే మనమందరం కూడా గెలిచాము, మన జట్టు గెలిచింది అని చెప్పేసి. అండ్ ఇండియా వ్యాప్తంగా కూడా మెయిన్ సిటీస్లో కావచ్చు, ఊర్లలో కావచ్చు, పెద్ద ఎత్తున పటాకాలు కాలుస్తూ చాలా అద్భుతంగా సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటివి చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో మరి సంజు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. సో ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరం కూడా అంటే గుర్తు చేసుకోవాలి. మరి సినిమా సెలబ్రిటీస్ కూడా చాలామంది రియాక్ట్ అవుతూ ఉన్నారనమాట. అందులో ఒకరు మోహన్ లాల్ గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. సంజు, నీ ఆట విధానం చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది, చాలా అద్భుతంగా ఆడావు అని చెప్పేసి ఆయన గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ సోషల్ మీడియా అకౌంట్స్లో ఆయన షేర్ చేయడం జరిగిందనమాట. సో ఆ విషయాన్ని ఆయన ఫ్యాన్స్ కావచ్చు చాలామంది మళ్ళీ రీషేర్ చేస్తూ ఉన్నారు. నీ ఆట విధానం అనేది సెలబ్రిటీస్ని కూడా ఇన్స్పైర్ చేస్తుంది, చాలా అద్భుతంగా ఆడావు అని చెప్పేసి. సో ఖచ్చితంగా ఈసారి మాత్రం కప్పు మనమే కొడుతున్నాము అని చెప్పేసి అందరం కూడా ఫిక్స్ అయిపోదాం. సో మరి మీరేమనుకుంటున్నారు సంజు ఆట గురించి? ఖచ్చితంగా కామెంట్ చేయండి.